హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వరలక్ష్మి పూజ కదా, దానికోసం అయితే నేను ఇలా ట్రెడిషనల్గా రెడీ అయిపోయానండి. మీ అందరికీ కూడా వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. చూడండి, వరలక్ష్మి పూజకి నేను ఏ విధంగా చేసుకున్నాను. దేవుని సాయంత్రం దీపం అండి ఇది. పొద్దున్న మార్నింగ్ సెషన్ అంతా కొంచెం బిజీగా ఉండి వీడియో అయితే నేను పోస్ట్ చేయలేకపోయానండి. వీడియో అయితే తీసాను, అది ఎర్లీ మార్నింగ్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈవినింగ్ దీపం అయితే ఇది వ్రతం దగ్గర పెట్టుకున్న శారీ అనమాట అండి. సో దానికోసం అయితే నేను ఇలా రెడీ అయిపోయి సంధ్యా దీపం అయితే అలా పెట్టుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, సంధ్యాదీపం అయితే మా ఇంట్లో ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని అయితే ఈ విధంగా నేను చక్కగా అలంకరించుకొని సంధ్యాదీపం అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మరి మీరు మీ ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నారు, ఏ విధంగా చేసుకున్నారు అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, చక్కగా మా లక్ష్మీదేవిని అయితే నేను ఇలాగే ఎప్పుడు పెడతానండి. సో అందుకని ఇలాగే పెట్టాను. యాక్చువల్లీ చీరతో పెట్టుకోవాలని నాకు ఉందండి, కానీ కుదిరితే అమ్మవారి దయ ఉంటే కనుక ఇంకోసారి ట్రై చేస్తాను నెక్స్ట్ ఇయర్. సో అమ్మ ఆశీస్సులు నా కుటుంబ సభ్యులతో పాటు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినే భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి శ్రీ మాత్రే నమః అని. సో ఆ లక్ష్మీదేవి మా కుటుంబ సభ్యులతో పాటు మీకు కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంపదలు అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఓం శ్రీ మాత్రే నమః. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, అది మా ఈవినింగ్ దీపారాధన అయితే అలా చేసుకున్నాను. నేను ఈ సంవత్సరం వరలక్ష్మి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. మీరు కూడా అలాగే ఎక్కువ చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.